గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అలానే జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి వార్తల గురించి ఒకసారి మనం పరిచయం చేసుకున్నాం. సాక్షి దినపత్రికను చూస్తే కాంగ్రెస్కు అవగాహన లేదు అన్నటువంటి వార్తని ప్రధాని మోడీ గారు చెప్పినటువంటిది ప్రధాన ఐటెంగా వేయటం జరిగింది. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్కు పూజనీయ స్థలాల గొప్పతనంపై అవగాహన లేదంటూ ప్రధాని మోడీ దుయ్యబట్టారన్నటువంటి ఒక ప్రధాన వార్త. దౌత్య ఆఫీసులో ఐఎస్ఐ ఏజెంట్ మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తూ ఐఎస్ఐకి సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేసినటువంటిది ఒక ప్రధాన వార్తను కూడా చూస్తున్నాం. బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పి ఆప్ నేత కేజ్రీవాల్ గారు ఆరోపించినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. గిరిజనుల తరపున పోరాటం, గిరిజన ప్రజలకు జల్ జంగిల్ జమీన్పై హక్కు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటిది ప్రధానమైనటువంటి వార్త. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే వైద్య విద్యలో నవశకం, ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు, 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు నిర్మించేదానికి ఏర్పాటు చేస్తున్నట్టు ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్ అన్నటువంటిది ఇంకొక వార్త కూడా ప్రధానంగా వేశారు. 2,002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ నల్లపల్లి వద్ద 1,235 కోట్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక వార్త. విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ సంకల్పం అన్నటువంటి ఒకటి ప్రధాన వార్త. ఇక బాగా అందరికి ఇంట్రెస్ట్ కలిగే వార్త ఏంటంటే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేదానికి అవకాశం ఉంది. చిన్న పరిశ్రమలు దగదగ అన్నటువంటి ఇంకొక వార్త కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రికను చూస్తే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు, ఒకే రోజు 2 దఫాలుగా అగ్రనేతల భేటీ, ఈ నెల 8న మరోసారి సమావేశం అన్నటువంటిది ఒక వార్తను కూడా చూడవచ్చు. ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి, తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితులను అరెస్టు చేయాలి అన్నటువంటిది ఏపీ రెవెన్యూ అసోసియేషన్ డిమాండ్ను కూడా ఒకటి చూస్తున్నాం. ఇక జిల్లా స్థాయి వార్తలను కనుక మనం చూస్తే అమూల్యమైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జడ్జి గారు కె శ్యాంబాబు గారు ఖైదీలకి హితబోధ చేయడం జరిగింది. నిన్న రెగ్యులర్గా జరిగేటటువంటి తనిఖీల్లో భాగంగా జిల్లా జైలుని శ్యాంబాబు గారు తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు కూడా కొన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. ఈ హక్కుల పరిరక్షణలో భాగంగా వారి దగ్గరికి వెళ్ళటం, అక్కడ 18 ఏళ్ల లోపు ఎవరైనా ఉన్నారా అన్నటువంటి దాన్ని కూడా పరిశీలన చేశారు. అంటే 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళైతే బాల నేరస్తుల కిందకు వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క రికార్డ్స్ని వాటిని కూడా పరిశీలన చేయడం జరిగింది. క్షణికోద్రేకంతో ఏదో మనుషులు తప్పులు చేస్తుంటారు, ఈ శిక్ష అనుభవించి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సత్ప్రవర్తనతో ఉండి మంచి జీవితాన్ని అవలంబించాలని చెప్పి ఖైదీలందరికీ కూడా వారు హితబోధ చేసినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. అలానే ఖైదీలకు పెట్టేటటువంటి ఆహార పదార్థాలను కూడా వారు టెస్ట్ చేయడం జరిగింది. ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను కూడా ప్రతిరోజు ఒక అధికారి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఖైదీలు కూడా పెట్టడం అనేది ఉన్నటువంటి అక్కడ సంప్రదాయం. దాన్ని కూడా వారు ఖైదీలకు పెట్టే ఆహారం ఎలా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా న్యాయ సలహాలు కావాలంటే కోర్టు తరపునే మేము చేస్తామని చెప్పి వారికి తెలియజెప్పడం జరిగింది. నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశం. ఈ మధ్యకాలంలో చాలా సంస్థలు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉచిత శిక్షణ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక కొత్త సంస్థ కూడా, అంటే ఇప్పుడు మనకి తెలిసినటువంటిది సంస్థ కీట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వద్ద ఉన్నటువంటి నందిగామలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇవి వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏమిటంటే హెల్త్ కేర్ కౌన్సిలర్, కోఆర్డినేటర్ కోర్సులో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్లే కల్పిస్తారట. కిడ్స్ ట్రస్ట్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ గారు తెలియజేశారు. దీనికి డిగ్రీ లేదా పీజీ చదివినటువంటి వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, వాళ్ళందరూ కూడా అర్హులని చెప్తున్నారు. 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు దీనికి దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనికి 60 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది. 60 రోజుల పాటు ఉచిత భోజన వసతి కూడా వాళ్ళే కల్పిస్తారు. కావాల్సినటువంటి వాళ్ళు బ్యాచ్ కూడా ప్రారంభమవుతుందట. సాక్షి దినపత్రికలో దానికి సంబంధించినటువంటి సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఈరోజు స్పందన కార్యక్రమం జరుగుతుంది, అందరికీ తెలిసినటువంటిదే. ప్రకాశం భవనంలో స్పందన జరుగుతుంది, అలానే పోలీసు స్పందన కూడా జరుగుతుంది. కానీ పోలీసు స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు మనకి స్పందన సమాచారం అందజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జరగాల్సినటువంటి పోలీసు స్పందన రద్దు చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి పోలీసు స్పందనకు వచ్చేటటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గమనించి రాకుండా ఉంటే మంచిది. అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ సమాచారం బాగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పుల ద్వారానే క్యాన్సర్కి అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పి నిన్న ఒంగోలు నగరంలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారు. నిన్న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా కూడా జరుపుకున్నారు. ఈ క్యాన్సర్ వల్ల ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో కూడా చాలామంది చనిపోతున్నట్టు మరణ గణాంకాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా పొగాకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని వాడకం చేయకుండా ఉండటం ద్వారా దీన్ని క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అని చెప్పి సూచన చేస్తున్నారు. ముఖ్యంగా స్మోకింగ్ చేయటం కానీ, గుట్కాలు లాంటివి తీసుకోవటం కానీ, పొగాకు నవలటం కానీ ఇలాంటివి చేయటం వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఒక త్రోటుకు సంబంధించినటువంటి క్యాన్సరే కాదు, రకరకాలైనటువంటి వ్యాధులు రావడానికి కూడా కారణం ఈ అలవాట్లే అన్నటువంటి విషయాన్ని కూడా డాక్టర్లు చెబుతున్నారు. నోటి క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు ఇవన్నిటితోటి కూడా ప్రతి సంవత్సరం అనేక మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చు అన్నటువంటి విషయాన్ని నిన్న ఆ ర్యాలీలో ఈ డాక్టర్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటీ జెన్స్, జేసీఐ అల్యూమినియం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్పై అవగాహన పెంపొందించుకొని దాన్ని ఉండటం ద్వారా కూడా చేసుకోవచ్చు. చాలామంది మాకు ఎటువంటి అలవాట్లు లేవండి, అయినా కానీ మాకు క్యాన్సర్ వస్తుందని చాలామంది చెప్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత దీనికి చిన్న చిన్న టెస్టులు ఉంటాయి కాబట్టి ఒకసారి బాడీ చెకప్ లాగా చేయించుకుంటే మన లోపల ఉన్నటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా అవి మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వచ్చిందని ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి వైద్య పరికరాల ద్వారా దాన్ని సమూలంగా తగ్గించవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా డాక్టర్స్ భరోసా కల్పిస్తున్నారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్నటువంటి అధికారులు బాల్య వివాహాలు నిరోధించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు వచ్చినప్పటి నుంచి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమంలాగా కూడా చేపడుతున్నారు. వారు వచ్చిన తర్వాత చాలా బాల్య వివాహాలను కూడా ఒంగోలులో మన జిల్లాలో అరికట్టడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఇటువంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆ ప్రాంతం వైపే జరుగుతున్నట్లు తెలుస్తుంది. కనిగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో 14 ఏళ్ళ అమ్మాయికి 9వ తరగతి జరుగుతుందట. అదే వీధిలో ఉన్నటువంటి అతను కూడా బాలుడే, ఇచ్చి వివాహం చేయాలని చెప్పి వాళ్ళ తల్లి చాలా రోజుల నుంచి చేస్తుంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదట ఇప్పుడే వివాహం వద్దని. కానీ పెళ్లి నిశ్చయం చేయటం ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో ఈ పాప ఈ చైల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళని ఒంగోలు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళని కోరటం, వారు వెంటనే ఇక్కడ బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు బత్తుల పద్మావతి గారికి, కనిడి డిఎస్పీ గారికి ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆ పాపను తీసుకొచ్చి ఇక్కడ చైల్డ్ కేర్లో పెట్టడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేయటం చట్టరీత్యా నేరం అని. కాబట్టి వివాహం అయితే జరగలేదు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారానే వాళ్ళకి మంచి మాటలు చెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ఏమీ లేదు. అంటే వివాహం జరగలేదు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారానే వాళ్ళు మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో కూడా పాదయాత్రలు నిర్వహించారు. అయినా ఇంకా ఇప్పటికి కూడా ఆ ప్రత్యేక ప్యాకేజీ రాలేదు. 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీని జిల్లాకి ఇచ్చి జిల్లాని అభివృద్ధి పరచాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకి అన్ని వనరులు ఉన్నా సరే ఇక్కడ డెవలప్మెంట్ మటుకు లేదు అన్నటువంటి విషయాన్ని సిపిఎం పార్టీ నాయకులు కొండారెడ్డి గారు విమర్శించడం జరిగింది. నిన్నే ఫిబ్రవరి 2వ తేదీ 55వ అవతరణ దినోత్సవాలు జరుపుకున్నారు. 54 సంవత్సరాలు పూర్తయినా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టు చందంగా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి 10,000 కోట్లు జిల్లా అభివృద్ధికి రిలీజ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ స్కూల్స్లో కూడా కొంతమంది ఈ వ్యక్తిత్వ వికాస నిపుణుల చేత చెప్పించడం జరుగుతుంది. మనకి వెల్విషర్ శంకర్ గారిని వారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. వీరు ఈ స్కూల్స్కి వెళ్ళి 10వ తరగతి పరీక్షలు ఎలా
పాస్ కావాలి, ఎలా ధైర్యంగా ఎలా పరీక్షలు రాయాలన్న దాని మీద కూడా వారు ప్రసంగించడం జరిగింది. మనసు పెట్టి చదివితే మంచి మార్కులు అందరికీ వస్తాయి అన్నటువంటి విషయాన్ని వారు స్పష్టం చేశారు. చక్కగా మనకి 10వ తరగతి పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ఒక టైం టేబుల్ లాంటిది నిర్దేశించుకోవటం, ఏ సమయంలో ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏ సబ్జెక్టులు ఏవే పాయింట్స్ చదవాలి అన్నటువంటిది ఉపాధ్యాయులు చెప్పినటువంటిది ప్రణాళికని కనుక మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే 10th క్లాస్ పరీక్షల్ని ఈజీగా రాయొచ్చు. ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. మంచి మార్కులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రణాళికని సిద్ధం చేసుకోండి అన్నటువంటి విషయాన్ని వారు స్పష్టం చేయడం జరిగింది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.